పరిచయం మరి కొద్ది నిమిషాల్లో మీ యొక్క లేఖనముల మీద ప్రభావం వర్తమానం ధ్యానించబోతుండగా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి హృదయానికి మీరు కావలసిన సరైన వాక్కుతో నా ప్రభావం మీకు పంపి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీరు మరుగుపరిచి నీ స్వరం అందరికీ వినిపించి సహాయం చేయమని మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ యొక్క చివరి కూడికలో ప్రతిరోజు మనం సెలవిచ్చినట్లుగా 7 గంటల నుంచి 8 గంటల వరకు పాటలు పాడిన గంట ముందు వచ్చినటువంటి వాళ్ళు చక్కగా పాడారు. పాటలు పాడిన వాళ్ళందరికీ కూడా నిండు వివరాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ సభల్లో మరి అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు దైవ సేవకులు. నిన్న మొన్న కూడా 3 రోజులు వచ్చినటువంటి నా తోటి దైవ సేవకులందరికీ కూడా ఒకసారి వివరాలు తెలియజేస్తూ ఉన్నాము. నిండు హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా యొక్క పరిచర్యలు బాబు రూపస్, మా బాబు అమలాపురంలో ఒక సంఘాన్ని అక్కడ కట్టి అక్కడ పనిచేస్తున్నారు. అలాగే గోసాల్లో ఉంది, కోలవెన్ను, తెలంగాణలో ఆయా చోట్ల పరిచర్యలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు రూఫస్ బాబు దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మాట్లాడతాం. దేవుని యొక్క శ్రేష్టమైన నామమున ఆలయములో నిలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. గడిచిన కాలమంతయు ప్రభు తన శ్రేష్టమైన కృపలో మనకు భద్రతా క్షేమాన్ని దయచేసి మనం అనేక దినముల నుండి ప్రార్థించిన విధముగా మన ప్రార్థనను ఆలకించి ప్రభు సరైన సమయానికి ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ కూడికలు కూడా జయప్రదంగా జరగటానికి ప్రభు ఇస్తూ ఉన్న అనుకూలతను తలచుకుంటూ నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ 3వ దినములోనికి మనము ప్రవేశించగలిగినట్లుగా కృప చూపించినందుకు కృప చూపించిన విధానమును తలచుకుంటూ ప్రార్థనాపూర్వకమైన హృదయాలతో మనము కూర్చున్న సమయమున ఈ సమయంలో ప్రభు మనతో ఏమి మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క కృపా కనికరములో మన జీవితాలను స్థిరపరిచి ఎటువంటి ఆత్మీయమైన ఆహారము ఇవ్వటానికి ఈ కూడికలను ప్రభు మన కొరకు అనుకూలత దయచేశాడో అటువంటి గ్రహింపు కలిగిన హృదయాలతో అంగీకరించగలిగిన మనస్సు కలిగి మనము కొద్ది నిమిషాల పాటు ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేయటానికి మనము ముందుకు కొనసాగింపబడదాము. గడిచిన అనేకమైన దినముల నుండి మీరు అమలాపురం ప్రాంతంలో జరుగుతూ ఉన్న పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు అని నాకు తెలిసిన సమయమున నేను ఎంతగానో సంతోషించాను. అలాగనే అక్కడ అమలాపురంలో స్థానిక సంఘములో కూడా ఇక్కడ ఉన్న కంకిపాడలో జరుగుతున్న పరిచర్య నిమిత్తము, గోశాలలో అలాగనే కోలవెల్లో జరుగుతూ ఉన్న పరిచర్య నిమిత్తము, ఇక్కడ ఉన్న విశ్వాసుల నిమిత్తము, కుటుంబాల నిమిత్తము మేము అనుదినము ప్రార్థన చేయిస్తూ ఉన్నాము. మా సంఘము సభ్యులు అందరూ కలిసి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి వారములో ఈ శుక్రవారం దినం ఈ ప్రస్తుతము అక్కడ ప్రార్థన కూడిక జరుగుతూ ఉన్నది. ఈ కూడికల నిమిత్తము మాకు తెలిసిన ఆ క్షణము నుండి మేము మా సంఘస్థులు నిత్యము అనుదినము ప్రార్థన ద్వారా ఎత్తిపట్టుకుంటూ ఉన్నాము. వారందరూ ఇక్కడ ప్రజెంట్ అవ్వలేకపోయినను కూడా మీ గూర్చిన ఆలోచన, ఇక్కడ జరుగుతూ ఉన్న పరిచర్య గూర్చిన భారము కలిగిన విశ్వాసుల వరే వారందరూ నిత్యము ఈ సంఘము గూర్చి, సంఘ సభ్యులను గూర్చి, పరిచర్యను గూర్చి వారి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు. కనుక మీరు కూడా ఒక భారము కలిగిన హృదయముతో అక్కడ జరుగుతూ ఉన్న పరిచర్యను కూడా మీ అనుదిన ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా ఎంతగానో ప్రేమతో మనవి చేయిస్తూ ఉన్నాము. కనుక రాబోతూ ఉన్న దినములలో ఈ అన్ని సంఘములను దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని యొక్క పరిచర్య బహుబలంగా వాడబడగలిగినట్లుగా, అలాగనే దేవుని యొక్క కృపా కనికరములు మన కుటుంబాలలో, కుటుంబ సభ్యుల్లో, బంధుమిత్రుల్లో ఆయన యొక్క నామ మహిమార్థం మనం జీవించగలిగినట్లుగా దేవుడు మనకు కృప దయచేయును గాక. నాకు ఉన్న కాల సమయము బట్టి ఒక 30 నిమిషాలు మాత్రమే నేను కొన్ని విషయాలు, కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నానండి. ఎందుకు అనగా చాలా అనుభవం కలిగిన దైవ సేవకులు వచ్చి ఉన్నారు. వారికి ఎక్కువ సమయము మనము కేటాయిద్దాము. కాకపోతే పాంప్లెట్లో కూడా నా ఫోటో వేశారు కనుక నేను మీ ముందు ఈ విధముగా నుంచొని కొన్నిపాటి తలంపులు నాకు కలిగిన నడిపింపు కొలది కొన్ని విషయాలు పంచుకోవటానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను.
పరిశుద్ధ గ్రంథమును మనము తెలుద్దామండి. పాత నిబంధన గ్రంథము హగ్గయి గ్రంథమును మనము తెలుద్దాము. జెఫన్యా గ్రంథము తర్వాత అలాగనే జకర్యా గ్రంథం ముందు హగ్గయి గ్రంథాన్ని మనము చూస్తూ ఉంటాము. హగ్గయి గ్రంథాన్ని మనము తెరిచి ఉంచుదాము. ఈ హగ్గయి గ్రంథము మనము ధ్యానం చేసిన సమయమున అనేకమైన ఆత్మీయమైన విషయాలను మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఉండిన చాలా కొద్దిపాటి వచనాలే ఉన్నాయి, చాలా తక్కువైన అధ్యాయాలే ఉంటాయి. మహా అయితే మీరు కూర్చుంటే ఒక 10 నిమిషాలు పావు గంటలో ఈ గ్రంథము మొత్తం మీరు చదివేయవచ్చు. ఎంతో సులువైన గ్రంథము, అర్థము చేసుకోవటానికి కూడా చాలా అనుకూలమైన భాషలో ఈ హగ్గయి గ్రంథకర్త మనకు వివరించడం అనేది చూస్తూ ఉంటాము. ఈ హగ్గయి గ్రంథము, హగ్గయి ఒక ప్రవక్త. ఆయన దేవుని యొక్క వర్తమానమును తీసుకుని వస్తూ ఉన్న ప్రవక్త. ఎవరి దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు? దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ ఇశ్రాయేలు జనాంగముకు ఆయన హగ్గయి ఒక వర్తమానము, ఒక వాక్కును తీసుకువస్తూ ఉన్న విధానము మనము చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనము ఆలోచిస్తే, వారు ఇశ్రాయేలీలుగా కలిసి ఉన్న సమయమున, రాజ్యముగా కలిసి ఉన్న సమయమున, సిరియా ఏమిటి, యూదా ఏమిటి, కలిసి ఉన్న రాజ్య సమయమున 3 రాజులు వారిని పరిపాలించారు. ఆ 3 రాజుల తర్వాత సౌలు, దావీదు, సొలొమోను. వారి యొక్క పరిపాలన తర్వాత రాజ్యము 2గా విభజింపబడ్డం మనం గమనించవచ్చు. విభజింపబడ్డ తర్వాత పైన ఉన్న రాజ్యమును 20 రాజులు పరిపాలించారు. కింద ఉండిన రాజ్యమును 20 రాజులు పరిపాలించారు. ఈ రాజ్యము అంతయు ఐక్యముగా ఉన్న ఆ సమయంలో వారు 3 సార్లుగా చెరపట్టబడ్డాన్ని మనము గమనిస్తూ ఉంటాము. 3 సార్లు 3 విధాలుగా వారు చెరపట్టబడ్డారు. 3 సార్లు 3 విధాలుగా ఇశ్రాయేలు దేశంలో నుండి ఆ ఇశ్రాయేలు జనాంగము అంతయు ఆ బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయి చెరలో ఉంటూ ఉన్న విధానం. అలాగుననే దేవుని యొక్క కృపా కనికరము తర్వాత కొన్ని 70 సంవత్సరముల తర్వాత మరలా వారు 3 గుంపులుగా 3 సమయాలలో, కాల సమయాలలో వారు మరలా తిరిగి రావటాన్ని మనము చూస్తూ ఉండగలము. ఎప్పుడైతే వెళ్ళిన సమయము కన్నా వస్తూ ఉన్న ఇశ్రాయేలు జనాంగము తిరిగి వారి వాగ్దాన భూమికి వస్తూ ఉన్న ఆ కాల సమయమున హగ్గయి పరిచర్య చేసినట్లు మనము లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ హగ్గయి దేవుని యొక్క వర్తమానము పొందుకొని, దేవుని యొక్క వాక్కును పొందుకొని, దేవుని యొక్క సహాయత ద్వారా ఆ హగ్గయి మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం మనము తెలుద్దామా? 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూద్దామండి. 1వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తకు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షల్తీయేలు కుమారుడు అయిన జెరుబాబేలును ప్రధాన యాజకుడును చాలండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. ఎప్పుడు ప్రత్యక్షమైనది? 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున. అలాగునే 1వ అధ్యాయం చివరి వచనం కూడా మనం ఒకసారి చూద్దామా? వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున. చాలండి. తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. 7వ నెల యెహోవా వాక్కు ప్రవక్తకు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చాలండి. సెలవిచ్చినది ఏమనగా. ఇక్కడ మనము 3 డేట్లు మనము చూస్తూ ఉన్నాము కదా. 3 సంవత్సరములు, 3 నెలలు, 3 దినములను మనము చూస్తూ ఉన్నాము. ఈ ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క కనికరము ద్వారా వారు వాగ్దాన భూమిలోనికి తిరిగి వస్తూ ఉన్నారు. 3 సార్లు వారు చెరపట్టబడ్డారు. మొదటి చెరలో వారికి ఉన్నదంతయు కోల్పోయారు. రెండవ చెరకు వెళ్ళేటప్పుడు అనేక మంది బందీలుగా వెళ్ళిపోయారు.
మూడవసారి వెళ్తూ ఉన్న సమయమున వారికి కలిగిన ఆలయము, వారికి కలిగిన మందిరము, దేవుని యొక్క సన్నిధి ప్రాకారము పూర్తిగా పడగొట్టబడ్డది, కాల్చివేయబడ్డది. అనేకమైన హింసలకు ఇశ్రాయేలు జనాంగము గురయ్యారు. అటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది బబులోనులోనికి తీసుకుని వెళ్ళారు. బబులోనులో వారికి కలిగిన 70 సంవత్సరములు చెర నివాసము అయిపోయిన తరువాత దేవుని యొక్క వాక్కు హగ్గయితో మాట్లాడుతూ వారి యొక్క కాల సమయము, చెర నివాస సమయము పూర్తి అయినది. అప్పుడు బబులోనులో రాజ్యము పరిపాలిస్తూ ఉన్న ఆ రాజ్యము బబులోనీయుల్లో నుండి పారసీకు రాజు అయిన కోరెషు యొక్క అధికారంలోనికి వస్తూ ఉన్న దినములు. బబులోను మీద పారసీకులు యుద్ధము చేసి ఆ కోరెహు వాళ్ళ మీద యుద్ధము గెలిచి పూర్తిగా బబులోను మొత్తము ఆయన చేతిలోకి, పారసీకుల చేతిలోనికి వెళ్ళిపోయినది. అప్పుడు ఆయన ఎంతో దయ కలిగిన రాజు అయి ఉండి, ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరలో ఉన్నారే, నేను రాజు అయిన తరువాత వీరికి విమోచన ఇవ్వాలి, విడుదల దయచేయాలి, వీరిని విడిచిపెట్టాలి అన్న ఆలోచనతో వారిని వెనక్కి పంపించారు. ఒక గుంపుగా మొదట వచ్చారు, రెండవ గుంపు సమూహము వచ్చారు, మూడవ గుంపు సమూహము వచ్చారు. వారు ఎప్పుడు వాగ్దాన భూమిలోనికి వచ్చినను కూడా వారి సొంత ఆలయము, వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల, వారి సొంత అవకాశాల కొరకు వారు ఎంతగానో తాపత్రయపడలేదు. కానీ మొట్టమొదటిగా వారు దేవుని యొక్క ఆలయము కట్టాలి అన్న ఆలోచనతో వీరు ఉండటాన్ని మనము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయము కట్టాలి అన్న ఆలోచన వారికి హగ్గయి ఎంతగానో పురుగొల్పి ప్రోత్సహిస్తూ ఉన్న దినములు అవి అని మనము చూడవచ్చు. ఇటువంటి క్లుప్తమైన నేపథ్యంలో మనము ముందుకు అంశంలోనికి వెళదామండి. ఈ గ్రంథములో నుంచి కలిగిన ఈ 2 అధ్యాయముల్లో నుంచి ఒక 5 విషయాలను నేను మీకు గుర్తు చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక 5 విషయాలను మాత్రమే నేను గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కొక్క విషయం గురించి నేను మహా అయితే 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నాకు ఉండిన 25 నిమిషాలలో ఈ 5 విషయాలను చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకుంటానండి. నా ముఖ్య ఉద్దేశం ఏమిటనగా క్లుప్తముగా అవుట్లైన్ బ్రీఫ్గా ఇవ్వాలి అన్న ఆలోచన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రంథమును మీరు ధ్యానం చేయాలి. పర్సనల్ స్టడీ మీరు చేసిన సమయమున అనేకమైన ఆత్మీయమైన నడిపింపు కలిగి దేవుడు సహాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయము మొదటి 10 వచనాలు, మొదటి 11 వచనాలను మనము ఒక భాగముగా చూద్దాము. మొదటి 11 వచనాలను ఒక భాగముగా చూస్తే యెహోవా మందిరము గురించి ఆలోచన కలిగి మీరు ఉండాలి అని హగ్గయి ఆ ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏమంటండి, చాలా త్వరగా చదువుదామా. మొదటి అధ్యాయము 4వ వచనము. 5వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. 7వ వచనం. 7 కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 9వ వచనం చివరి భాగం. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. చాలండి. ఇక్కడ మొదటి వచనము, 2వ వచనము ఈ అధ్యాయము యొక్క హిస్టరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవ్వవలసిన వాక్కును, ఇవ్వవలసిన ప్రవచనమును 2వ వచనము నుంచి భక్తుడు మనకు దయచేయచ్చు ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగముకు దయచేయచ్చు ఉన్నాడు. ఏమి అంటూ ఉన్నాడు అనగా, మీరు ఇప్పటి వరకు చరనివాసములో ఉండి వచ్చారు. 70 సంవత్సరాల పాటు అనేకమైన హింసలకు గురై వచ్చారు. దేవుడు మరలా మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చాడు. వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చిన తరువాత మీకు ఎటువంటి ఆలోచన ఉండాలి, దేని మీద మీ శ్రద్ధ ఉండాలి, దేని మీద మీ తలంపులు ఉండాలి అని మీరు ఆలోచిస్తే 4వ వచనంలో అంటూ ఉన్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు మీ గృహములను కట్టుకొనుటలో, మీకు కలిగిన ప్రతిదీ కట్టుకొనుటలో మీకు శ్రద్ధ ఉందేమో, కానీ మీ వాటి పట్ల మీ ఆలోచన ఉండకూడదు. కానీ మొట్టమొదటిగా మీ మందిరం పట్ల
మీకు ఆలోచన కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని వారికి గుర్తు చేయిస్తూ ఉన్నాడు. 5వ వచనానికి మనం వెళ్తే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను ఆలోచించుకొనుడి, బహు జాగ్రత్తగా చూచుకొనుడి అని మాట్లాడుతూ 7వ వచనానికి మరలా అదే గుర్తు చేయిస్తూ ఉన్నాడు. మీ ప్రవర్తనను గురించి ఆలోచన కలిగి ఉండండి. 9వ వచనంలో కూడా మీ మందిరముల గురించి ఆలోచన కలిగిన విశ్వాసుల వలె మీరు ఉండాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. వారికి కూడా వారు ఆ చెరలో నుండి వచ్చిన తరువాత అనేకమైన దినములు గడిచాయి, అనేకమైన సంవత్సరములు గడిచాయి. అయినను కూడా ఆ మందిరము ఆత్మీయత పట్ల వారికి ఆలోచన లేని స్థితిలో ఉన్నారు. భౌతికమైన కట్టడమును మాత్రమే వారు ఆలోచించడం లేదు, కానీ ఆత్మీయమైన విషయాల్లో పూర్తిగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి వారి కొరకు దేవుడు హగ్గై ద్వారా ఒక వర్తమానము, ఒక వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీరు చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అటువంటి స్థితిలో నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను కదా, వాగ్దాన భూమిలోనికి మిమ్మల్ని నడిపించాను కదా, మీకు కావాల్సిన ప్రతి విధమైన సహాయత నేను అనుగ్రహించాను కదా, మీరు ఆ వేరే బబులోను దేశంలో మీరు మరణించకుండా మరలా మిమ్మల్ని వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చాను. అందును బట్టి మీరు నా ఎడల, యెహోవా దేవుని ఎడల ఎంతగానో కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. నిత్యము ఆయనను ఆరాధించేవారుగా, ఆయనను స్తుతించేవారుగా ఉండటానికి మీకు ఒక పరిశుద్ధమైన ఆలయము కావాలి, పరిశుద్ధమైన మందిరము కావాలి. ఇప్పటి వరకు మీ ఆత్మీయమైన జీవితము, ఆత్మీయమైన జీవము పూర్తిగా పాడైపోయి ఉన్నది. దేవుని పట్ల ఎటువంటి శ్రద్ధ లేని స్థితిలో, దేవుని ఆరాధన పట్ల, మందసము పట్ల, బలుల పట్ల, హోమమును గురించి, దహన బలుల గురించి, దైవ సేవ గురించి ఎటువంటి శ్రద్ధ లేని పరిస్థితుల్లో నుండి మీరు పాడైపోయి ఉన్న స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు లెగండి, లేచి రండి, వచ్చి ఏమంటూ ఉన్నాడు, దేవుని వైపు చూడండి, ఆయన మందిరము కట్టుటానికై మీరు పూలు కొనండి అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మందిరమును గురించిన ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకసారి ఈ అంశమును ప్రస్తుతము ఉన్న ఈ 2022వ సంవత్సరముతో, ప్రస్తుతము మనము జీవిస్తూ ఉన్న క్రైస్తవ జీవితముతో మనము ఆలోచించి కంపేర్ చేసి పోల్చి చూసుకుంటే ఇది మనకు బహు దగ్గరగా ఉంటూ ఉంటుందండి. ఈ అంశము మన జీవితాలకు బహు దగ్గరగా ఉంటూ ఉంటుంది. పాడైపోయిన కుటుంబాలను చూస్తూ ఉన్నాము, పాడైపోయిన మందిరాలను చూస్తూ ఉన్నాము, పాడైపోయిన ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్న కుటుంబాలను, జీవితాలను మనము అనేక మందిని చూస్తూ ఉన్నాము. చూడటమే కాదు కానీ కొన్నిసార్లు మనము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉండి ఉంటాము. ప్రభు మాట్లాడుతూ ఉన్నది ఏమిటి అనగా, నా ప్రియమైన సహోదర సహోదరి, మీ ఆత్మీయమైన కుటుంబాలను గురించి ఆలోచన ఉన్నదా? ఆత్మీయమైన జీవితముల గురించి ఆలోచన ఉన్నదా? ఎందుకు అనగా మన జీవితాలు అనేక సార్లు తప్పిదాలు చేసి పాడైపోతూ ఉన్నవి. కనుక మీరు తిరిగి రండి, మీరు దేవుని యొక్క మందిరమును కట్టాలి, మందసమును కట్టాలి, ప్రార్థన కట్టాలి, వాక్యము చేత బలపడాలి, దేవుని యొక్క సహవాసములో బలపడాలి, దేవుని యొక్క ఐక్యత కలిగిన సహవాసములో మందిరములో మీరు స్థిరపడుట కొరకు మీరు ఒక మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ఇప్పటి వరకు చూస్తే 70 సంవత్సరాల పాటు ఈ వాగ్దాన భూమిలో దేవుని యొక్క ఆరాధన జరగల, మందిరము లేదు, మందసము లేదు, హోమము లేదు, దహన సంస్కారాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మరలా మీరు నా కొరకు ఒక మందిరమును మీరు స్థిరపరచాలి అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడండి. మొట్టమొదటిగా మనము ఒక్కసారి పరిశోధించుకుందాము. ఏమిటి అనగా, యెహోవా మందిరమును గూర్చిన ఆలోచన మన జీవితాల్లో ఉంటూ ఉన్నదా? యెహోవా పరిచర్య గూర్చిన ఆలోచన మనకుంటూ ఉన్నదా? యెహోవాతో సహవాసమును గురించిన ఆలోచన మనకుంటూ ఉన్నదా? ఇంకను దేవునికి నమ్మకముగా ఆయన పరిచర్య మనము చేయగలుగుతూ ఉన్నామా అన్నది మొట్టమొదటి అంశం. రెండవ విషయంలోనికి మనము ప్రవేశిద్దాము. మొదటి అధ్యాయం 12వ వచనం మనం చూద్దామా? 12వ వచనము, ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. యెహోవా యందు భయభక్తులు పూనిరి. 13వ వచనం, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిన దేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, నేను మీకు తోడుగా
ఇదే యెహోవా వాక్కు. చాలండి. 12వ వచనము 13వ వచనము మనం ఒకసారి కంపేర్ చేసి కలిపి చూడటానికి ప్రయత్నిద్దాము. అక్కడ ఏమంటూ ఉన్నాడు? యెహోవా వాక్కు ఎవరి చేత పంపిస్తూ ఉన్నాడు? ప్రవక్త అయిన హగ్గయి దగ్గర నుంచి పంపిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రవక్త అయిన హగ్గయి దగ్గర నుంచి వర్తమానము దేవుడు పంపిస్తూ ఉన్నాడు. 13లో ఏమి చూస్తూ ఉన్నాము? అక్కడ కూడా యెహోవా వాక్కు వస్తూ ఉన్నది. అక్కడ దూత అయిన ఆ హగ్గయి దగ్గర నుంచి వర్తమానము వస్తూ ఉన్నది. చివరి భాగం 13వ వచనము, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. రెండవదిగా మనము ఆలోచించినట్లయితే యెహోవా వాక్కు గూర్చి మనకు ఆలోచన కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. ఇశ్రాయేలుతో హగ్గయి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క హృదయాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వారి పట్ల కలిగిన అనేకమైన ఆలోచనలను, వారి యొక్క ప్రణాళికలను, ఆయన కలిగిన కోరికలను, వారు ఏ విధముగా జీవించాలి అని ఇష్టపడ్డ విధానమును ప్రవక్తల చేత, దేవదూతల చేత, అనేక మంది యాజకుల చేత, అనేకమైన విధాలుగా వారికి దేవుడు నిత్యము అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ 12, 13 వచనాలు మనము దగ్గరగా చూస్తామో అక్కడ కూడా యెహోవా వర్తమానము పంపిస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నామండి. యెహోవా యొక్క వాక్కు పట్ల శ్రద్ధ కలిగిన సంఘము వలె, శ్రద్ధ కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని ప్రభువు ఎంతో కాంక్షిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆలోచనతోనే, ఇటువంటి తలంపుతోనే నేను అమలాపురం సంఘంలో కూడా ఒక నూతనముగా ఒకటి ప్రారంభించానండి. గడిచిన అక్టోబర్ మంత్ నుంచి ప్రతిరోజు సంఘంలోనికి వచ్చేవారు అందరూ కనీసము ఒక సంవత్సరంలో వారు బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము అక్కడ ఉన్న సంఘంలో ఉన్న సంఘ పెద్దలు కొంతమంది ఒక షెడ్యూల్ అనేది వేశారు. రోజు ఒక 4 అధ్యాయాలు మనము ధ్యానం చేసినట్లయితే ఒక సంవత్సరంలోనికి వచ్చేసరికి, ఒక సంవత్సరం తిరిగేసరికి పూర్తిగా బైబిల్ ఒక్కసారి మనము కంప్లీట్ చేసిన వారం అవుతాము. కొన్నిసార్లు చిన్న పుస్తకాలు ఉంటాయి, సరదాగా చదివేసేయచ్చు కొన్ని పత్రికలు అయితే. అలాగన ప్రతిరోజు ఏ సిలబస్ చదవాలి, ఏ షెడ్యూల్ చదవాలి, ఏ వచనాలు, ఏ అధ్యాయం ధ్యానం చేయాలి అన్నది కూడా మేము ప్రింట్ చేసి ప్రతిదినము నేను మీకు పంపిస్తూ ఉన్నాను. మీకు కూడా వచ్చే ఉంటుంది, గ్రూప్లో మీకు అనేక మందికి వచ్చే ఉంటుంది. మీరు అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ నాకైతే అటువంటి తలంపు ఉన్నది. సంఘము అన్నది దేవుని యొక్క వాక్కు చేత ఆదరింపబడాలి. విశ్వాసులు అనేవారు దేవుని యొక్క వాక్కు చేత నిత్యము బలపరచబడుతూ ఉండాలి. నేను ప్రార్థిస్తూ ఉంటాను, మంచిదే. నిత్యం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎంతో సంతోషం. కానీ మనము నిత్యము మన ఆలోచన, మన మనస్సు ఆయనతో ప్రార్థన ద్వారా చెప్పే కన్నా కొన్నిసార్లు ఆయన యొక్క మనసును మనము తెలుసుకునే వారుగా ఉండాలి. ఆయన యొక్క మాటలు మనం వినేవారముగా ఉండాలి. ఆయన యొక్క వాక్కును మనం అంగీకరించే వారముగా ఉండాలి. ఏ విధంగా అంగీకరించగలము? ఆయన మనసు నాకు ఏ విధంగా అర్థమవుతుంది? ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక మనకు ఏ విధంగా అర్థమవుతుంది? సంఘం పట్ల ఆయన యొక్క ధ్యాస ఏంటి, శ్రద్ధ ఏంటి, మార్గాలు ఏమి చూపిస్తూ ఉన్నాడు అని ఒక సంఘము తెలుసుకునేటట్లు ఉండాలి. అంటే ఒకే ఒక మార్గం అది ఏమిటి అనగా ప్రతిరోజు వాక్యమును ధ్యానం చేయుట. ప్రతిరోజు వాక్యమును చదువు ద్వారా మాత్రమే మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడండి. ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు మనకు చదువుతూ ఉంటే దేవుడు తన వాక్కు చేత, దేవుడు తన శక్తి కలిగిన 2 అంచులు వాడగలిగిన ఖడ్గము వంటి ఆయన వాక్కు చేత మన హృదయాలను ఎంతగానో పరివర్తనలోనికి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అందుకే కదా హగ్గయి ఇశ్రాయేలీయులను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా మీకు ఒక ఆలోచన రావాలి. ఏమిటి ఆ ఆలోచన? నా మందిరము గురించిన ఆలోచన మనకు రావాలి, నా సంఘమును గురించిన ఆలోచన నాకు రావాలి, సంఘంలో జరుగుతున్న పరిచర్య గురించిన ఆలోచన కలిగిన విశ్వాసుల వలె మనం ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అదే వర్తమానము హగ్గయి ఇశ్రాయేలు జనానికి కూడా తెలియపరిచాడు. ప్రస్తుతము అదే అంశము మన జీవితాలకు ఎంతగానో దగ్గరగా ఉన్నది. ఎంతో కంపేర్ చేసుకుంటే మనం కూడా అప్లై అవడానికి ఎంతో దగ్గరగా ఉన్నది. రెండవది, వారిని యెహోవా వాక్కు కొరకు మీరు సంసిద్ధులుగా ఉండాలి. యెహోవా వాక్కు పట్ల మీరు శ్రద్ధ కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని హగ్గయి వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా మనకు కూడా యెహోవా వాక్కు పట్ల శ్రద్ధ కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని ప్రభు మనతో ఈ క్షణాన మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకే కదా 12వ వచనం ఏమి చూస్తూ ఉన్నాం మధ్య భాగంలో నుంచి, మన దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, ఆయన ఆలకించమంటూ ఉన్నాడు. తమ దేవుడైన యెహోవా ప్రవర్తన
ఆ హగ్గయిని పంపించి అలాగనే తెలియజేసిన వర్తమానం, పంపించిన మెసేజ్ అది మన జీవితాల్లో ఎంతో పరివర్తన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కనుక రెండవదిగా మనం ధ్యానం చేసింది ఏమిటి అనగా, యెహోవా వాక్కు పట్ల ఆలోచన శ్రద్ధ కలిగిన విశ్వాసులు కుటుంబాల వలె మనం ఉండాలండి. ఆయన వాక్కు పట్ల శ్రద్ధ కలిగిన విశ్వాసులు కుటుంబాల వలె మనం ఉండాలి. కనుక నేను చిన్నపిల్లలకు కూడా నేను మనవి చేసేది ఏమిటి అంటే, మొట్టమొదట అనేకమైన వొకాబులరీ నేర్చుకోవడానికి స్కూల్స్కి పంపిస్తూ ఉంటాము కదా పిల్లల్ని. అనేకమైన డిక్షనరీలు కొనుక్కొని అందులో వొకాబులరీ బైహార్ట్ చేపిస్తూ ఉంటాం పిల్లల చేత. నేను ప్రేమతో కోరుకునేది ఏమిటి అనగా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల పేర్లు వారికి బైహార్ట్ చేయించండి. అందులో ఉన్న చరిత్రల గురించి వారికి బైహార్ట్ చేయించండి. అందులో ఉన్న కథల గురించి వారితో నిత్యము పంచుకోండి. ఎప్పుడైతే వారు పెద్దవారైన తర్వాత ఈ సెక్యులర్ స్టడీస్లో ఉన్న వొకాబులరీ వారి జీవితాన్ని నిలబెట్టదు. సెక్యులర్ స్టడీస్లో ఉన్న జ్ఞానము వారిని నిలబెట్టదు. కానీ యెహోవా యొక్క వాక్కు ఏదైతే ఉన్నదో, యెహోవా యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము ఏదైతే ఉన్నదో అది వారిని విడిచిపెట్టేదిగా ఉండదు. ఏదో క్షణాలు వారి యొక్క జీవితంలో, వారి యొక్క హృదయాంతరంగంలో ఆత్మీయమైన బీజము మనం ఒక్కసారి వేసినట్లయితే అది దినదినము ఫలభరితముగా ఉంటుంది, ఎంతో దీవెనకరముగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. లోకములో మనం అందిస్తూ ఉన్న ఈ సెక్యులర్ విద్య కొద్దిపాటి కాల సమయమే వారిని నిలబెట్టదేమో, కానీ వారికి ఎంత జ్ఞానము, డిగ్రీలు చేపించి, డాక్టర్లు చేపించి, ఇంజనీర్లు చేపించి చివరికి ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకు దూరపరిచి వేరే విదేశాలకు వెళ్ళిపోయి చివరికి పిల్లలు కూడా చూసుకోలేని స్థితిలో పిల్లలు తయారవుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నది ఏమిటి అనగా, ఈ దినాన నీ కుటుంబము, నీ మందిరము, నీవు, నీ సమూహము యెహోవా వాక్కు చేత నింపబడిన విశ్వాసుల వలె ఉండాలి. యెహోవా యొక్క వాక్కు చేత నడిపింపబడుతూ ఉన్న సంఘము వలె, సంఘస్థుల వలె ఉండాలి. ఆయన వాక్కు పట్ల ఆలోచన కలిగిన విశ్వాసుల వలె మనం ఉండాలి అని ప్రభువు కోరుకొంటూ ఉన్నాడండి. అందుకని నేను ప్రతిరోజు ఉదయకాల సమయమున కుదిరినంత వరకు 6 గంటలకు 5:30కి నేను మెసేజ్ పంపించడానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. ఏమిటి అంటే, నా ఆలోచన మీ డే అనేది ప్రారంభిస్తూ గ్రూపులో, హెర్మోన్ క్రిస్టియన్ అసెంబ్లీ గ్రూపులో దేవుని యొక్క వాక్కు ప్రామిస్ ఒకటి వస్తూ ఉంటుంది. ప్రామిస్ ఉంది, దాంతోపాటు ఇంకొక వచనాన్ని నేను పంపిస్తూ ఉన్నాను, ఇంకొక పోస్టర్ని. ఆ రోజు చదవలసిన షెడ్యూల్ నేను పంపిస్తూ ఉన్నాను. మనము దినదినము వాటిని అనుసరించినట్లయితే, దినదినము వాటిని పాటించినట్లయితే యెహోవా వాక్కు మన హృదయాంతరంగములో నిత్యము సదాకాలం ఉండటానికి అవకాశం ఉన్నదండి. ముందుకు వెళ్దామా, కొనసాగింపబడదాము. 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదామండి. 4వ వచనము. ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొనుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎందుకని చేయాలంటూ ఉన్నాడు. 5వ వచనంలో, నేను నీతో నిబంధన చేసుకొని ఉన్నాను, నా ఆత్మ నేను మీకు మధ్య ఉంచి ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని అంటూ ఉన్నాడు. 7వ వచనానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని మాట ఇస్తూ ఉన్నాడు. 3వ అంశము మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. 4వ వచనము 2వ అధ్యాయం. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. అలా కింద యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము. ఏం పని చేయాలయ్యా? ఏం పని చేయాలి? ధైర్యముగా పని చేయమంటున్నావు కదా, ధైర్యము తెచ్చుకొని పని చేయమంటున్నావు కదా, ఆజ్ఞలను అనుసరిస్తూ పని చేయమంటున్నావు కదా, నీ మార్గమును ధైర్యము తెచ్చుకొని విడిచిపెట్టకుండా నమ్మకముగా జీవించమంటూ ఉన్నావు కదా. ఏం చేయాలయ్యా అంటే, నీ మందిరమును గూర్చిన ఆలోచన కలిగి నీవు ధైర్యముగా పరిచర్య చేయి. 2వది, యెహోవా యొక్క వాక్కును చేత పట్టుకొని నీవు ధైర్యముగా పరిచయి. 3వ అంశము మనము చూస్తూ ఉన్నాము, యెహోవా యొక్క ఆజ్ఞలను గూర్చిన ఆలోచన కలిగిన సంఘస్థుల వలె ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. దేవుని గూర్చిన ఆజ్ఞలను గూర్చిన
షరతులు, కట్టడలను, విధులను, ధర్మములను, న్యాయమైన సత్క్రియలను గుర్చిన ఆలోచన కలిగిన విశ్వాసుల వలె వాటిని నిత్యము హత్తుకొని మనము ధైర్యముతో ముందుకు కొనసాగింపబడే సంఘస్థుల వలె ఉండాలి అని ప్రభు నేను జీవితం నుండి, నా జీవితం నుండి కోరుకుంటూ ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే 2వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనము 3వ అంశంలో ధ్యానం చేయడానికి అవకాశం ఉన్నది. మరి ప్రాముఖ్యముగా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను మనము బహు జాగ్రత్తగా అనుసరించే సంఘముగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే వారు ఆలయము లేదు, మందిరము లేదు, వారికి సారంభితో నింపబడిన గృహాలు ఉన్నవి, చక్కగా రంగులు పూసుకున్న గృహాలు ఉన్నవి. ఎప్పుడైతే 70 సంవత్సరములు వెనకకు వెళితే వారికి మోషే చేత 10 ఆజ్ఞలు ఉన్నవి, అనేకమైన వారి యొక్క ఆత్మీయమైన పితరులు ఇచ్చిన మార్గములు, సత్యములు, న్యాయ విధులు ఉన్నవి. వారు అన్నిటినీ మరిచిపోయారు. వారన్నిటినీ మరిచిపోయి ఇప్పుడు ఎట్లాగట్లా మేము అక్కడి నుంచి మేము తప్పించుకొని వచ్చాము, అక్కడి నుంచి చెరవాసులను తప్పించుకొని వచ్చాము. ప్రస్తుతం మేము సుఖంగా ఉన్నాం కదా, అది చాలు. సంతోషంగా ఉన్నాం కదా, అది చాలు. నాకంటూ ఒక గృహము ఉన్నది, పని ఉన్నది, అది చాలు అన్న సంతృప్తితోనే వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారితో దేవుడు ఒక వాక్కును పంపిస్తూ ఉన్నాడండి. ఏమిటి అనగా ఒకటే ఒక మాట, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా ఆజ్ఞ ఏంటిదా ఆజ్ఞ? అసలు భయపడవద్దు, నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు దిగులు చెందవద్దు. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి అయ్యా. వారు ఆలయముకు పునాది వేశారు. ఆలయపు పునాది వేసిన తరువాత అనేకమైన సంవత్సరాలు పని జరిగించకుండా వదిలివేశారు. అప్పుడు హగ్గై వచ్చి వారిని మరలా పని మొదలు పెడతానికి వారిని పురుగొల్పుతూ ఉన్నాడు. రండి, ఆలయం కడదాము, రండి, మందిరం కడదాము, రండి. మీ ఆత్మీయ స్థితిని ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి అంచనా వేసుకోండి, ఒకసారి పరిశీలించుకోండి. దేవుడు వాక్కు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, మందిరమును ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కనుక మనం నమ్మకముగా ఆయన మార్గమున జీవించే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 4వది మనం చూద్దామా? 2వ అధ్యాయం 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొక్క ధర్మశాస్త్ర విచారణ చేయుము, ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తమ వస్త్రపు చెంగు. చాలండి. అక్కడి నుంచి మనం చదువుదాము. 10వ వచనం మనం చూసాము. 11వ వచనం చివరి భాగము, యాజకుల యొద్ద ధర్మశాస్త్రము విచారణ చేయము. 14వ వచనం మధ్య భాగము, వారు చేయు క్రియలన్నీ వారచట అర్పించునన్నీ నా దృష్టికి అపవిత్రములుగా ఉన్న ఇది యెహోవా, నా దృష్టికి అపవిత్రముగా ఉన్న ఇది యెహోవా వాక్కు. ముందుకు వెళ్దాము. 17వ వచనం చివరి భాగము, 17వ వచనం. ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. 17వ వచనం మొదటి నుంచి చదువుదామా? తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను, అయినను ఒక్కడు కూడా తిరిగి నా యొద్దకు రాలేదు. అయినను ఒక్కడు రాలేదు. నా 18 చివరి భాగం. యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన అన్నిటిని గురించి మీకు ఆలోచన ఉండాలి. మీకు ఆలోచన ఉండాలి. ఇక్కడ మనం చూస్తే 4వదిగా యెహోవా క్రియల పట్ల మనకు ఆలోచన ఉండాలండి. యెహోవా యొక్క క్రియల పట్ల మనకు ఆలోచన కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కార్యములు పట్ల అదే చూసాం మనం. 14వ వచనము మధ్యలో కూడా అదే చూసాము. అలాగే 11వ వచనం మనము చూస్తే ఆయనకు ధర్మశాస్త్రమును గురించిన ఆలోచన మనకు ఉండాలి అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రములోనే కదా యాజకుల యొక్క క్రియలు అవన్నీ కనిపిస్తూ ఉన్నవి. వాటిని గురించిన విచారణ చేయమంటూ ఉన్నాడు. వాటిని గురించిన ఆలోచన కలిగి
శ్రద్ధ కలిగి దానిని ధ్యానించి విశ్వాసులు అనే ఉండాలి. 14లో ఆయన క్రియలు గుర్తు చేశాడు. అలాగనే 17లో కూడా కష్టార్జితము నిలిచి ఉండాలి. అనగా కష్టార్జితము మీరు అనుభవించాలి అంటే మీ క్రియలు కూడా బహు జాగ్రత్తగా కాపాడుకునే విశ్వాసులు అనే ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. సంఘములో కూడా, సంఘ కార్యక్రమాల్లో కూడా, సంఘ సహవాసములో కూడా, మన కుటుంబ పరివారములో కూడా, క్రైస్తవ జీవితాలలో కూడా క్రియలు అనేది చాలా ముఖ్యమైనవి. కనుక వీటిని ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము, షరతుల ప్రకారము మనము అనుసరించేటి వారముగా ఉండాలి అని మనకు ఆజ్ఞ ద్వారా దేవుడు అందచేయచ్చు ఉన్నాడు. 2వ అధ్యాయము 21వ వచనము, 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు ఒక అంశములాగా మనము ధ్యానం చేయవచ్చు. అలాగనే 2వ అధ్యాయము 21వ వచనం మనము చూద్దాము. ఇట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేయచ్చు ఉన్నాను. నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేదును. చాలండి. చివరిగా 23వ వచనము మనము ధ్యానం చేస్తే అక్కడ ఈ 3 వచనాలు మనము కలిపి చూద్దాము. ఈ 3 వచనాలు కలిపి చూసిన సమయమున యెహోవా యొక్క ఆశీర్వాదములను గూర్చిన ఆలోచన కలిగిన విశ్వాసులు వలె ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. యెహోవా యొక్క ఆశీర్వాదములు గూర్చిన ఆలోచన ఉండాలి. ఆయన మనల్ని అనేకమైన విధాలుగా ఆశీర్వదించాడు, అనేకమైన విధాలుగా దీవించాడు, అనేకమైన విధాలుగా మనకు కరుణా కటాక్షము చూపించాడు. ఏమాత్రము పాత్రము అయితే కాదండి, ఏమాత్రము యోగ్యము అయితే కాదు. కొంతమంది జీవితాలు చూస్తే ఎంతో కన్నీరు ప్రాయం అవుతాం మనం. అనేక మంది తిండి లేక, కనీసం కట్టుకోవటానికి బట్ట లేక, అనేకమైన వీధుల్లో ఏమిటి ప్లాట్ఫామ్స్ మీద నిద్రపోతూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా. ఒక పూట తిండి కూడా వారికి చాలా కష్టము, కట్టుకోవటానికి వస్త్రాలు కూడా లేవు. వారి గురించిన ఆలోచన ఎవరికి ఉంటుంది? వారితో పోల్చుకుంటే మనం ఎంత ధన్యులము, వారితో పోల్చుకుంటే మనం ఎంత ఉన్నతులము. దేవుడు మన మీద ఎంత కృప చూపించాడు, ఎంత దయా కనికరము చూపించాడండి. మనకు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు, సహవాసము ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, తృప్తిపరిచాడు, మన గిన్నె పొర్లులంతగా దీవించాడు. అయినను కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడు? నా పట్ల గూర్చిన ఆలోచన మీకు ఉన్నదా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడండి. ఆయన పట్ల గూర్చిన ఆలోచన మనకు ఉండాలి. మొట్టమొదటిగా మందిరము గూర్చిన ఆలోచన కలిగిన విశ్వాసులు వలె మనం ఉండాలి. మందిరం పట్ల ఆలోచన కలిగిన విశ్వాసులు వలె. రెండవదిగా యెహోవా యొక్క వాక్కు పట్ల ఆలోచన కలిగిన విశ్వాసులు వలె. మూడవదిగా మనం ఆలోచిస్తే యెహోవా యొక్క ఆజ్ఞలు, షరతులు, కట్టడలను విడిచిపెట్టకుండా వాటిని హత్తుకున్న విశ్వాసుల వలె మనం ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నాలుగవదిగా మంచి నీతి క్రియల పట్ల ఆలోచన కలిగిన విశ్వాసుల వలె మనం ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఐదవదిగా ఆయన యొక్క దీవెన ఆశీర్వాదముల పట్ల ఆలోచన కలిగిన విశ్వాసుల వలె మనం ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 2 వచనాలు చదివి మనం ముగించుకుందాము. నేనేమి ఇంకా మాట్లాడను కానీ 2 వచనాలు చదివి ముగించేసుకుందాము. మొదటి అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయించు ఉండినను ఆకలి తీరక ఉన్నది, పానము చేయించు ఉండినను దాహము తీరతల్లా, బట్టలు కప్పుకొని ఉన్నారు, చలి ఆగటం లేదు, పనితో ఎంతో కష్టపడుతూ ఉన్నారు, జీతము సంపాదించుకున్నాను, ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు అవుతూ ఉన్నది. అదే మర్చిపోయి 11వ వచనము. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్ష రసము విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయములోను క్షేమము పుట్టించి ఉన్నాను. చాలండి. ఈ 2 వచనాలు మీరు ఇంటికి వెళ్తే ధ్యానం చేయండి. అనేకమైన లోతైన సత్యాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ 2 వచనాల్లో ఉండిన ప్రతి దాంట్లోనూ మన జీవితంలో అన్ని అధికంగా ఇచ్చాడండి. ఈ 2 వచనాల్లో
ఇశ్రాయేలు జనాంగంకు వారు క్షేమము కలిగించాడు ఈ అన్ని విషయాల్లో. కానీ ఈ అన్ని విషయాల్లో మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో దీవెనకరముగా, మన గిన్నె పొర్లుతూ ఉన్న విధానముగా, మనము సంతృప్తితో, ఆనందముతో, సంతోషముతో గంతులేసే విధానముగా, అన్నిటిలో సమృద్ధిగా మన జీవితాల్లో ప్రభు దయచేశాడండి. కనుక దేవుని పట్ల, విశ్వాసము పట్ల, సంఘము పట్ల, ఆజ్ఞల పట్ల, వాక్యము పట్ల, వాక్కు పట్ల, కార్యముల పట్ల, ఆయన యొక్క ఆశీర్వాదం పట్ల శ్రద్ధ కలిగిన విశ్వాసుల వలె జీవితాము. నమ్మకంగా ఆయన యొక్క మార్గంలో మనము కొనసాగింపబడతాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పటివరకు ఈ బైబిల్ ట్రైనింగ్ లేనటువంటి సేవకులు బైబిల్ చరిత్ర అంతా కూడా ఏమో సంఘంలో కూర్చుని నేర్చుకునేవాళ్ళం. బైబిల్ చదివి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళ పోకడ వేరే ఉంటుంది. చరిత్ర ఇదంతా కూడా కొంచెం అర్థం కాదు కొన్నిసార్లు మనకి. మంచిది ఏదైనా కానీ హగ్గయ గ్రంథం నుంచి 5 పాఠాలు, చక్కని మాటలు మనకి జ్ఞాపకం చేశారు. హగ్గయ మరి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి యెరూషలేము రావడానికి 3 గుంపులుగా వచ్చారు. 3 గుంపులుగా వెళ్ళారు, మళ్ళీ 3 గుంపులుగా వచ్చారు. మొదటి గుంపు జెరుబ్బాబెలు, రెండవ గుంపు ఎజ్రా, నెహెమ్యా, మూడవ గుంపు ఇట్లా తిరిగి వచ్చారు. ఒక్కొక్కరు ఒక పని చేశారు. జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టాడు వచ్చి, ఎజ్రా బోధనలు చేశాడు, సంస్కరణ. నెహెమ్యా చుట్టూ గోడలు కట్టాడు. ఈ పత్రికల్లో ఉన్నటువంటి చరిత్ర అది మనకు తెలియజేస్తుంది. మంచిది, చాలా చక్కని అంశాలు. కొంచెం మనసు పెడితే మంచి అర్థవంతమైనటువంటి పత్రికలు ఈ యొక్క గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. తర్వాత బాబు ఇందాక చెప్పినట్టుగా మీరు ఈ గ్రూపులో సంవత్సర క్యాలెండర్ ఒక ప్రోగ్రాం చేసి బైబిల్ ఎలాగో మనం చదవాలి అనేది ఒక ఇది ఇచ్చారు. ఈ రోజు ఏంటి చదివారా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు? ఇట్లా మీకు ప్రతి వీడియో వస్తుంది. మార్చి 18వ తారీఖు గ్రూప్లో పరిశుద్ధ గ్రంథము నుండి నీ కొరకు ఈ మాట. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఇది పొద్దున్నే మీరు లేవగానే ఒక వాక్యం ఏర్పడితే తర్వాత ఈ రోజుకు ఒక 5 అధ్యాయాలు చదివితే, రోజు 5 అధ్యాయాలు చదివితే గ్రంథం అయిపోతుంది. అది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి అందరికీ తెలుసు, సేవకులందరికీ. కానీ ఇది గ్రూపులో పెట్టి నడిపిస్తూ ఉన్నాము సాహసం తరఫున. మీ నెంబర్ ఇస్తే ఇంకా ఈ గ్రూపులో లేనటువంటి వాడు, స్థానిక సంఘస్థులు కానీ ఎవరైనా ఇష్టపడితే మీ నెంబర్ ఇస్తే ఇందులో జాయిన్ చేస్తాము. మీకు వస్తుంది రోజు ప్రోగ్రామ్.